ముఖ్యంగా చెప్పాలంటే అరెకరంలోపు వారికి మాత్రమే రైతు బంధు పథకం అనేది అమలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోంది. మరి ఎందుకు గత ప్రభుత్వంలో అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రైతు బంధు విషయంలో ఎన్నికల కంటే మునుపే ఇది ఎటువంటి ప్రచారం లేకుండా దీన్ని రైతు బంధు పథకాన్ని అమలు చేసుకోవచ్చు. ఎస్, మీరు కనుక గమనిస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు, రైతు బంధు పథకం మనకి ఎప్పుడు మొదట 2017 ఎప్పుడైతే ఈ రైతు బంధు పథకం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా రైతు బంధు విషయాలు అనేక అనుమానాలు అనేకంగా ఉన్నాయి, అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని లిమిటేషన్ పెట్టాల్సి ఉంది పోయి, లేకపోతే రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆరోపణల గురించి మీకు పూర్తి స్థాయి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక నేరుగా రైతు బంధు విషయంలో మీరు కూడా ప్రభుత్వానికి సూచనలు సలహాలు లేదా మీ అనుమానాలు లేకపోతే ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా నేరుగా మా నెంబర్ కాల్ చేయొచ్చు. 7995842515 ఇది మా కాంటాక్ట్ నెంబర్. మీరు కూడా లైవ్లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయవచ్చు. అయితే ముందుగా చూస్తే ప్రతి ఏటా రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి 1,50,00,000 మంది 1.50 crores ఎకరాలకి రైతు బంధు పథకం అమలవుతుందంట. అంటే 1,50,00,000 సంబంధించిన ఎకరాలకి, అంటే ఒక్కో ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి కేవలం రైతు బంధు మీదనే 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి కొన్ని చిక్కులు ఏంటంటే, ఈ 1,50,00,000 ఎకరాలు ఏవైతే రైతు బంధు అని చెప్పి రైతు సాగు చేసే భూమి అని చెప్పి రైతు బంధు పథకం అమలవుతుందో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో, దీనికి సంబంధించి ప్రస్తుతం సాగులో ఉందంతా అంటే కేవలం 1,00,00,000 ఎకరాలు మాత్రమే. 1,00,00,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నట్టుగా అధికారికంగా గుర్తించబడింది. ఇప్పుడు ఇది వర్షాకాలంలో కేవలం 1,00,00,000 ఎకరాలు మాత్రమే సాగు అవుతున్నది. అది అధికారికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట. మరి మిగిలిన 50,00,000 ఎకరాలు ఎడబోయినాయి. అంటే సాగు యోగ్యం లేనటువంటి భూములకు కూడా రైతు బంధు పథకం వస్తోంది, బీడు భూములకు కూడా రైతు బంధు పథకం వస్తోంది. ఇక యాసంగి పంటకు వచ్చేసరికి 75,00,000 ఎకరాల్లో మాత్రమే 75,00,000 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందంటే ఇప్పుడు కూడా 1.5 crores ఎకరాల్లో 150,00,000 ఎకరాల్లో ఎక్కడ కూడా సాగు జరగలేదట. 1,50,00,000 ఎకరాల సాగు జరగలేదట. ఇక అధికారికంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాల విషయంలో మనం చూస్తే కనుక 18,00,000 ఎకరాలు బీడు భూమిగా గుర్తించారట. 18,00,000 ఎకరాలు బీడు భూమి గుర్తించారు. అంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో 1,50,00,000 ఎకరాలు సాగులు లేదు. ఒక ఫోన్ వస్తుంది. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. రైతు బంధు ఇంకా వాళ్ళే సార్, ఎకరమే పడ్డాయి. అసలు ఎకరం గురించే పడ్డాయా? ఎకరమే పడ్డాయి సార్. అంటే గతంలో ఈ సమస్య ఉన్నది ఎప్పుడన్నా మీకు? ఈ సమస్య మాకు ఎప్పుడు లేదు సార్. టీఆర్ఎస్ వచ్చిన నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ఎంటనే వేసింది 4 ఎకరాలు 5 ఎకరాలు లోపేసింది. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక ఎకరం లోపే పడ్డాయి సార్. ఓకే. ఇంకా రైతు బంధు గురించి పెద్ద సమస్య ఉన్నది. అయితే రైతు బంధు గురించి సమస్య అంటే వాళ్ళు కొన్ని నిబంధనలు పెడదామని చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రైతు బంధు ఎందుకు పడలేదు అంటే వారి టెక్నికల్ గానా లేకపోతే ఆర్థికపరమైన అంశాల ఏంది ప్రభుత్వం ఇంకా ఎక్కడ తేటతెల్లం చేయలేదు. అది కూడా ఒక అనుమానంగానే ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు పెడుతుంది. 5 ఎకరాల 10 ఎకరాలకు నిబంధన పెట్టే ప్లాన్లో ఉన్నది. ప్రస్తుతానికైతే రైతు బంధు జమ చేయాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. కానీ పైసలు లేకనా టెక్నికల్గా సమస్య ఉన్నదని చెప్పి ప్రభుత్వం ఎందుకు విడుదల చేస్తున్న విషయం అయితే ఇంకెవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నిబంధనలు పెడదామని చూస్తున్నది. ఒక నిబంధన పెట్టాలి రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు వేయాలంటే మీరేం సమాధానం చెప్తారు, మీరేం సలహా ఇస్తారు ప్రభుత్వానికి? సార్ 5 ఎకరాలు సరిపోతుంది సార్. 5 ఎకరాలకు 5 ఎకరాల లోపు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 5 ఎకరాల లోపు వారికి మాత్రం రైతు బంధు పథకం. రైతు బంధు పథకం ఉంటే బాగుంటుంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు పడింది ఓన్లీ రైతు బంధు ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం వరకు అయితే, ఈ సీజన్కి అయితే? ఇప్పుడు ఈ సీజన్ లో మాకైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ఒక ఎకరం లోపు పడ్డా అనుకుంటా సార్. మా డిస్ట్రిక్ట్ లో జగిత్యాల డిస్ట్రిక్ట్. ఎక్కడ, ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు మీరు? జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సో ఓవరాల్ పరిస్థితి ఇది. అంటే ఎకరంలో వారికి మాత్రమే రైతు బంధు పథకం అనేది ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. అది కూడా కొంతమందికి మాత్రమే అనేది మాత్రం చాలా వరకు తేటతెల్లమవుతుంది. అనేకంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతు బంధు అనే ఒక పథకం పూర్తిగా రైతుల యొక్క సమస్యలు మొత్తం తీర్చకపోవచ్చు, కానీ ఒక ఆసరాగా నిలిచేటువంటి ప్రయత్నమే చేసింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కట్ ఆఫ్లుగా, అంటే ఇక్కడ 1,50,00,000 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్తే ఇవన్నీ సాగులోకి వచ్చినాయి. విస్తీర్ణం ఇంత ఉన్నది. 15,00,000 ఎకరాల భూమి బీడు భూమిగానే మిగిలిపోయి ఉన్నది. అయితే 10 ఎకరాల నిబంధన పెట్టాలని ఒక అంచనాకు వస్తే 10 ఎకరాల లోపున వారి సంఖ్య 10 ఎకరాల నుంచి 50 ఎకరాల వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? 12,50,000 ఎకరాలు ఉన్నాయంట.
12.50 లక్షలు అంటే 12 లక్షల ఎకరాలు సుమారుగా 12,50,000 ఎకరాలు ఎంత 10 నుంచి 50 ఎకరాల వరకు పైగా ఉన్నటువంటి మధ్య సంఖ్య 10 నుంచి 50 ఎకరాల వరకు సంఖ్య 12 లక్షల మంది 12 లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే దీంట్లో కేవలం 10 ఎకరాల లోపు మాత్రమే మనం ఒకవేళ కనుక రైతు బంధు పథకం ఇవ్వాలి అనుకుంటే ఒక నిబంధన కనుక పెట్టి ఉంటే అది 11.50 లక్షలు 11,50,000 ఎకరాలకు మాత్రమే రైతు బంధు అందుతుంది. అంటే మిగిలిన 1,00,000 ఎకరాలు క్రాస్ కట్ ఎట్లా 10 ఎకరాల పైబడి ఉన్నారు కాబట్టి. సో ఇది ఒక నిబంధన పెడితే కేవలం ఒకవేళ ఇదే కనుక నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి ఉంటే కేవలం 1,00,000 ఎకరాల్లోపు మాత్రం వారికి మాత్రమే 1,00,000 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇవ్వకుండా ఆపివేసే అవకాశం ఉంటుంది. రైట్, మరొక ఫోన్ కాల్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగర్ కర్నూలు జిల్లా. అవునవును, చెప్పండి మీ పేరు? నాగయ్య, చెప్పండి సమస్య ఏంది? రైతు బంధు అద్దె ఎకరాకే పడాయి. 3 ఎకరాలు ఉన్నాయి, నాకు 3 ఎకరాలు ఉన్నాయి. మా వాళ్ళకు అద్దె ఎకరా ఉండదు, అద్దె ఎకరాకే పడాయి పైసలు. ఓకే, అడిగిరా మరి ఎవరన్నా బయటికి పోయి అధికారులు? బయటికి పోయి ఎవరిని అడగలేదు నేను, అయితే ఎవరిని అడగలే. బయటకు వచ్చి అద్దె ఎకరాకే పడాయి అన్నాడు. రైట్ రైట్, అదే తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్య. అరే ఇప్పుడు రైతులందరూ కూడా రైతు బంధు పథకం జమ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కానీ మరి పైసలు లేవా లేకపోతే ఏందో కానీ కథ మొత్తం మీద పైసలు అయితే పడతలేవు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు విషయంలో గిన్ని ఎకరాల లోపు వరకు మాత్రమే ఇస్తే మంచిగుంటుంది అనేది మొదటి నుంచి అంటారు. 5 ఎకరాల 10 ఎకరాల వరకు మాత్రమే అందరికీ ఇచ్చుతోటి పైసలు ఆగమైపోతున్నాయి అంటారు కదా. మరి నీ సలహా ఏంది, ఎన్ని ఎకరాల లోపు ఇస్తే మంచిగుంటుంది అనుకుంటున్నావు? ఏమో ఇస్తే బాగా 5 ఎకరాల లోపు 5 ఎకరాల కాడ నుంచి మినుకున్న 10 కాడ నుంచి కిందికి ఇస్తేనే సరిపోతుంది. ఓకే ఓకే, సుధా మరి ప్రభుత్వం అయితే జమ చేయమని చెప్పింది, ప్రభుత్వం అయితే అధికారికంగా చెప్పింది, కానీ పైసలు లేకుండా జమ అయితే అవుతారు. అదే సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా. మాట్లాడదాం. రైట్, ఇది విషయం. ఎకరం అర్ధ ఎకరం లోపు వారికి మాత్రమే రైతు బంధు పథకం జమ అయింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ మనకు కూడా రిపీటెడ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నమస్తే అండి. మహబూబాద్ జిల్లా, చెప్పండి. సార్ ఇది రైతు బంధు అనేది 5 ఎకరాల లోపునే వేయాలి సార్ అసలు. ఓకే, అదే మేము చిన్న రైతులం 30 గుంటలు ఉన్నాయి సార్. నాకు పడ్డది పైసలు పడినాయి మొత్తం 30 గుంటలు లేదు కదా. 30 గుంటలు. ఓకే ఓకే, 30 గుంటల లోపు ఉంటే మొత్తం నీకు డబ్బులు అయితే పడిపోయినాయి. 30 గుంటలే సార్ నాకు, నేను చిన్న రైతునే. అదే అదే అదే, పెద్ద రైతులే అవుతారు కదా సార్. అవునవును అవునవును. సో ఇంకా చాలా మందికి అయితే వాళ్ళే కేవలం 30 గుంటలకు మాత్రం పడ్డాయి, చాలా మంది పడ్డాయి అని మాకు తెలుస్తున్న సమాచారం. నిజమేనా? మీరు 5 ఎకరాలు 10 ఎకరాలకు పడ్డాయి ఏమైనా పైసలు గిట్టి ఇప్పుడు? 5 ఎకరాలు ఎవరికి పడలేదు సార్. 5 కాదు, ఎకరన్నర ఉన్న వాళ్ళు కూడా పడలేదు. ఓకే, ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రం పైసలు పడ్డాయి. ఎకరం నాకు 30 గుంటలే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గద్వాల జిల్లాను. గద్వాల జిల్లా, చెప్పండి మీ సమస్య ఏంది? ఈ రైతు బంధు పైసలు 2 కుంటలు పడినాయి నాకు. 2 గుంటలు అంటే భూమి వేరే ఊర్లో 2 కుంటలు ఉంది. ఓకే, పెద్దేరు మండలంలో. ఓకే, మానపాడు మండలంలో 7 ఎకరాలు ఉంది. ఓకే, పడినాయా పైసలు? అవి 2 గుంటలు పడినాయి. ఓకే ఓకే, పెద్దేరు మండలంలో ఉన్నాయి. ఓకే ఇవి పడలేవు. ఓకే, రైట్ ఎట్లా సమస్య అది? రైట్, అంటే ప్రభుత్వం అయితే అధికారికంగా జమ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది, కానీ ఈ సమస్య ఏందో అర్థమైతే ఇంతవరకు అయితే డబ్బులు పడలేదు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టి అప్పులు చూపించి ఇవన్నీ మాట వాస్తవం, కానీ రైతులకైతే డబ్బులు వేయాల్సిందే కదా, ఇంకైతే వేయలేదు. మరి దానికి సంబంధించి పెద్ద ఎత్తున సమస్య ఉన్నది. అదే అంశం గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం మేము. అయితే ఇంకో ముచ్చట, ఈ రైతు బంధు విషయంలో కూడా కొన్ని నిబంధన పెడితే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందట. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేకుంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుందట. నీ సలహా ఏం చూస్తావు? 5 ఎకరాల లోపు ఇస్తే మంచిగుంటుందా, 10 ఎకరాల లోపు ఇస్తే మంచిగా? 10 ఎకరాల వరకు ఇస్తే అందరూ ఈక్వల్ అవుతారు చూడన్న. 10 ఎకరాల లోపు ఇస్తే అందరు తీసుకోగలుగుతారు, ఈక్వల్ అవుతారు. ఇప్పుడు ఎక్కువ శాతం 10 ఎకరాలు 7 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుంది. 5 అంటే వాళ్ళకు 2-3 ఎకరాలు అవుతుంది. మనకి 20 ఎకరాలు ఉన్నాం, 30-40 ఎకరాలు ఉంది, వాడిని 10 ఇచ్చినా మా లెవెల్ ఉంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పూర్తి ఎకరం ఉన్నాడు, సరే సరే మనకు భూమి లేదు కాబట్టి ఎకరకు వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అయితే మరి అసలు కారణం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా తేటతలం చేయకుండా దాన్ని తాత్సారం చేయడంతో మరింత ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీని మొదటిలోనే ఒక నెగిటివిటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. రైతు బంధు వస్తుందా,
అసలు ఎంతవరకు వేస్తారు, మరి నిజంగానే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని చెప్పి మొదట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు అర్ధ ఎకరంలోపు వారికి మాత్రమే రైతు బంధు పథకం జమ అయింది, వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి తప్ప మిగిలిన అందరూ కూడా పెండింగ్లో ఉండడంతో అసలు రైతు బంధు పథకం వస్తుందా రాదా